అందరికీ నమస్కారం. ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 29వ తారీఖు. ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే ఈరోజు రంజాన్ 29వ ఉపవాస రోజు. ఈరోజు బంగారం ఇంకా కొనవచ్చా కొనకూడదా ఈ డౌట్ ఉన్న వాళ్ళకైతే కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. నిన్న ఈరోజు కలిపి దగ్గరగా 600 ఫీల్స్ అయితే పెరిగిపోయింది కువైట్లో. 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం ధర వచ్చి కువైట్లో 28 దినార్ల 320 ఫీల్స్కి అయితే ఉంది. ఇది హాల్ టైమ్ హైలో అయితే ఉంది కువైట్లో. అలాగే 10 గ్రాముల బంగారం కువైట్లో కొనాలంటే దగ్గరగా 320 దినార్లు అయితే అవుతుంది. అలాగే 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం ధర మన ఆంధ్రప్రదేశ్లో మన ఇండియాలో చూసుకుంటే 8,360 రూపాయలకి అయితే ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కూడా 20 రూపాయలు అయితే పెరిగింది. నిన్న అయితే 110 రూపాయలు అయితే పెరిగింది. టోటల్గా ఈ రోజుకి 130 రూపాయలు అయితే ఒక్కసారే పెరిగిపోయింది. అలాగే 10 గ్రాముల బంగారం మన ఇండియాలో కొనాలనుకుంటే 86,000 రూపాయలు అయితే అవుతుంది. అలాగే ఒక కోటి దినార్ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 277.46 పైసలకి అయితే ఉంది. 100 దినార్లు పంపించాలనుకుంటే 27,700 రూపాయలు అయితే అవుతుంది. ఈ రంజాన్ పండుగ అయిపోయిన తర్వాత ఫస్ట్ శుక్రవారంలో బంగారం కొనేద్దామని చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం వెయిట్ చేయండి, తగ్గొచ్చు. ఒకసారి పెరిగిపోయిన బంగారం కంపల్సరీగా తగ్గుతుంది. తగ్గినప్పుడే మనం కొనుక్కోవాలి. ఈ హైలో ఉన్నప్పుడు మనం కొనేసుకుంటే మనకు గోల్డ్ అనేది వాల్యూ ఉండదు. మన దగ్గర చైన్ ఉన్నా కానీ దానికి వాల్యూ ఉండదు. బంగారం ఎప్పుడు తగ్గేటప్పుడే కొనాలి, తగ్గినప్పుడే కొనాలి. బంగారం అయితే తగ్గుతుంది, తగ్గినప్పుడే కొనండి. ఓకే ఫ్రెండ్స్, తగ్గినప్పుడు నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు నా వీడియోలు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై బాయ్.